ఒకవేళ మీరు 10,000 రూపాయల లోపు ఒక మంచి 5G ఫోన్ కోసం చూస్తుంటే అక్కడ మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇది IQ Z9 Lite IQ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో 10,000 రూపాయల లోపు ఈ ఫోన్ కొనొచ్చా లేదా, దీనిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అనేది వీడియో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో మనకి కేస్ ఉంటుంది, ఆ పేపర్ వర్క్ ఉంటుంది, ఫోన్తో పాటు 15 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు, Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తుంటారు, అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంటుంది. అన్నీ ఉన్నాయి బాక్స్లో, అండ్ ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చుంటారు. సో మీరు ఏమి బయట ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అన్ని బాక్స్లోనే ఉన్నాయి. సో దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మనం ఒక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది యాక్చువల్లీ 2 కలర్స్లో వస్తుంది, గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్లో వస్తుంది. నా గ్రీన్ కన్నా పర్సనలీ బ్రౌన్ కలర్ బాగా నచ్చింది. సో మీ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోండి. 2 మ్యాటి ఫినిష్తోనే వస్తాయి. కంప్లీట్ బ్యాక్ సైడ్ అక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు, మొత్తం మ్యాటి ఫినిషే, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ. కాకపోతే ఈ కెమెరా రింగ్ ఉంది కదా, దాని చుట్టూ ఉన్న మాడ్యూల్ మాత్రం మీకు కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. అదొక్క ప్లేస్లో మాత్రం ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి, మట్టి పడుతుంది, మిగతా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లో కూడా యాక్ట్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఇది మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఎట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ కానీ, ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ కానీ వేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మెయిన్ మైక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఏదో మిస్ అవుతుంది కదా, స్పీకర్ పైన తీసుకొచ్చి పెట్టారు. ఇదేం డిజైన్ నాకు అర్థం కాల. నేను ఇప్పటివరకు కొన్ని 100 ఫోన్లు చూసా, ఎవరు అలా తీసుకురాలా. స్పీకర్ కింద కాకుండా పైన తీసుకురావడం మీకు అసలు ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాల. ఇది పెద్ద నెగిటివ్ ఈ ఫోన్కి. జనరల్ యూసేజ్లో మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. లైక్ మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నారు, లౌడ్ స్పీకర్ పెట్టి మైక్ కింద ఉంటుంది, ఇక్కడి నుంచి మనం మాట్లాడాలి, ఇక్కడి నుంచి వినాలి. చాలా అనాయింగ్ ఉంటుంది. లైక్ ఏదైనా యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు, జనరల్గా మనం ఇట్లా పెట్టుకొని వింటాం కదా, ఈసారి ఇట్లా పెట్టుకుని వినాలన్నమాట. ఇట్లా పెట్టుకుని వినాలి, కొంచెం అనాయంగా అనిపిస్తుంది. స్పీకర్ ఎందుకు వీళ్ళు పైన పెట్టారో నాకు అర్థం కాల. ఇది ఒక్కటే ఈ ఫోన్కి మేజర్ నెగిటివ్ ఏంటంటే మాత్రం ఇది ఒకటే. ఇదంతా బాగానే ఉంది. డిస్ప్లే ఇది 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. యూట్యూబ్లో మీరు అప్ టు 1440p వరకు వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ 4K ఆప్షన్ లేదు, కానీ అప్ టు 1440p అంటే 2K వరకు వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ Amazon Prime, Netflixలో మీరు HD క్వాలిటీలో వీడియోస్ చూసుకోవచ్చు. మెయిన్గా బ్రైట్నెస్ వీళ్ళు 800 nits బ్రైట్నెస్ తీసుకొచ్చారు. నేను చెక్ చేసినప్పుడు 780, 750 మధ్యలో వస్తుంది అనమాట. ఓకే, 800 nits అనుకుంటే మీకు ఇండోర్ సఫిషియంట్, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అవుట్డోర్లో మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ ఓకే, నో ప్రాబ్లం, బడ్జెట్కి యాక్సెప్ట్ చేయాలి. అండ్ వాల్యూమ్ బూస్టర్ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే మీరు 100% వాల్యూమ్ పెట్టిన తర్వాత ఇంకోసారి వాల్యూమ్ అప్ బటన్ కొడితే 150% వాల్యూమ్ పెరుగుద్ది. సౌండ్ అయితే లౌడ్గానే ఉంది, కానీ ఈ స్పీకర్ కింద వచ్చుంటే బాగుండేది, పైన తీసుకొచ్చారు అర్థం కాల. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ప్రాసెసర్ కరెక్ట్గా చెప్పాలంటే మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది కదా, ఇంచుమించు ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో 695 10,000 లోపు అంటే మంచి ప్రాసెసర్. 6300 కూడా 10,000 లోపు యాక్సెప్ట్ చేయొచ్చు ప్రాసెసర్ని. మీకు ఈ ఫోన్ జనరల్ యూసేజ్కి అయితే చాలా బాగుంటుంది. లైక్ మీ పేరెంట్స్కి ఇస్తున్న జనరల్ ఫోన్ కాల్స్కి, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇంతవరకే పెద్ద టాస్క్లు చేయాలనుకుంటే మాత్రం ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఈ ఫోను. కాకపోతే మీరు గేమ్స్ ఆడాలంటే మాత్రం ఇక్కడ కూడా జనరల్ గేమ్స్ ఆడుకోవచ్చు, లైక్ క్యాండీ క్రష్, సబ్వే సర్ఫర్స్ ఇలాంటి గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ మీరు హెవీ గేమ్స్ ఎత్తుకెళ్ళి BGMI ఇట్లాంటి ఆడుతా అంటే మాత్రం ఆడుకోవచ్చు, కానీ మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. BGMI దీనిలో మీరు స్మూత్ అల్ట్రా వర్క్ ఆడుకోవచ్చు, లేదంటే HD హై వర్క్ ఆడుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు అంత గొప్పగా ఉండదు. ఆడుకోవచ్చు, హ్యాండిల్ చేస్తుంది, కానీ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. బెటర్ గేమింగ్ కోసం అయితే మాత్రం ఈ ఫోన్ తీసుకోబాకండి. జనరల్ యూసేజ్ మాత్రం ఈ ఫోన్ బాగానే ఉంటుంది. అండ్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది. కెమెరాస్ 10,000 రూపాయల లోపు ఓకే, మంచి కెమెరాసే. మీకు బ్యాక్ కెమెరా లైటింగ్ బాగుంటే మాత్రం బ్యాక్ కెమెరా ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది, కానీ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం అక్కడక్కడ ఎడిషన్ మిస్ అవుతుంది. బట్ 10,000 లోపు యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ వీడియోస్ మాక్సిమం 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు. నడుస్తుంటే మాత్రం మీకు ఫుల్ షేకింగ్ వస్తుంది, వీడియో అంత పనికిరాదు. కాకపోతే క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. మీరు కదలకుండా వీడియోస్ రికార్డ్ చేసి మాత్రం ఓకే, బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా లైటింగ్ బాగుంటే మీకు ఫ్రంట్ కెమెరా ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్. ఫోటోస్లో మాత్రం కొద్దిగా కలర్స్ వాష్ అవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఓకే, బాగానే వస్తున్నాయి, కానీ ఎడిటింగ్స్ మాత్రం అక్కడక్కడ మిస్ అవుతా ఉంది. అండ్ వీడియోస్ ఫ్రంట్ క్యామ్ కూడా మాక్సిమం 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఓకే, డీసెంట్గానే ఉంది. కాకపోతే నడుస్తే మాత్రం బాగా షేకింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా లైటింగ్ బాగుంటే మాత్రం బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండు కూడా డీసెంట్, గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. కాకపోతే లో లైటింగ్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. నైట్ టైం అంత గొప్పగా రావట్లేదు ఫోటోస్. బ్యాక్ కెమెరా వెరీ డీసెంట్ ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు ఎక్కువ నాయిస్ కనిపిస్తుంది, జూమ్ చేస్తే గ్రెయిన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ వీడియో క్వాలిటీ కూడా అంత గొప్పగా లేదు 1080p 30fps. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే, 60 MP కెమెరా. ఫోటోస్ చాలా యావరేజ్ వస్తున్నాయి, జూమ్ చేస్తే ఇక్కడ కూడా నాయిస్. పోర్ట్రేట్ షాట్స్ కూడా వెరీ యావరేజ్ వస్తున్నాయి. అండ్ వీడియో కూడా 1080p 30fps, వెరీ బిలో యావరేజ్ వీడియో. ఓవరాల్గా కెమెరాస్ ఆ ప్రైస్కి ఓకే, డే టైంలో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, కానీ నైట్ టైంలో మాత్రం మీకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 15 watts అడాప్టర్తో ఛార్జింగ్ పెడితే ఇది మీకు 1 hourలో 50% ఛార్జ్ అవుతుంది.
2 hours లో 90% ఛార్జ్ అవుతుంది. మిగతా 10% కి ఒక 20 minutes టైం పడుతుంది. ఓవరాల్ గా 2 hours 20 minutes టైం పడుతుంది. వెరీ లాంగ్ ఛార్జింగ్ టైం టూ మచ్, చాలా ఎక్కువ తీసుకుంటుంది. కానీ మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం మీకు బ్యాటరీ లైఫ్ అయితే బాగానే వస్తుంది. ఒక ఫుల్ వర్క్ డే ఈజీగా రన్ చేస్తుంది. పెద్ద హెవీ యూజర్ కాదనుకుంటే మాత్రం మీకు 1.5 day కూడా వస్తుంది బ్యాటరీ, పెద్ద ప్రాబ్లం లేదు. అయితే ఛార్జింగ్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తో వస్తుంది, Fun Touch OS 14 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది గూగుల్ డైలాట్ తో రావట్లేదు, ఐక్యూ వాళ్ళ డిఫాల్ట్ డైలాట్ తోనే వస్తుంది. సో మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవాలన్నా కూడా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అయితే వినిపించదు. అండ్ డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్ల్లో 5G యూజ్ చేసుకోవచ్చు. 5G సిగ్నల్ క్వాలిటీ అయితే బానే ఉంది, ఎక్కడ మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. IP64 రేటింగ్ తో వస్తుంది. మెయిన్గా 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు, మంచి విషయం. అంతా బానే ఉంది. నాకు రెండు నెగిటివ్స్ దీనిలో ఏమనిపించినాయి అంటే, ఒకటి కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుకుంటే బాగుండేది, అండ్ 2 స్పీకర్ కింద పెట్టుంటే బాగుండేది. ఈ రెండే మేజర్ నెగిటివ్స్ అయితే, పెద్దగా దీనిలో నెగిటివ్స్ అయితే ఏం లేవు. 10,000 లోపు మంచి ఫోన్. ఈ రెండు మీరు కాంప్రమైజ్ అవుతారు, నాకు పర్లేదు అనుకుంటే మాత్రం 10,000 లోపు ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీకు Moto G34 ఫోన్ వస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ దీంతో దాంట్లో సేమ్ ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 10,000 లోపు అనుకుంటే మాత్రమే ఈ ఫోన్ తీసుకోండి. లేదు నేను ఒక 2,000 పెంచుకోగలను, నాకు ఇబ్బంది లేదనుకుంటే iQOO Z9X ఉంటుంది. అది దీనికన్నా చాలా ఆస్పెక్ట్స్ లో బెటర్ ఉంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. దీనికన్నా చాలా ఆస్పెక్ట్స్ లో అది కొంచెం బెటర్ గా ఉంది. స్ట్రిక్ట్ బడ్జెట్ 10,000 లోపే నేను ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టలేను అనుకుంటే తీసుకోవచ్చు, బానే ఉంది. లేదు ఒక 2,000 పెంచగలను, నాకేం ప్రాబ్లం లేదనుకుంటే బెటర్ iQOO Z9Xకి వెళ్ళిపోండి, అది ఇంకా బాగుంది. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.